సూపర్ కమెడియన్స్ ఎవరంటే గాలిపటల సుధాకర్, బుల్లెట్ భాస్కర్ అండ్ సర్ప్రైజ్ ఎంట్రీ. జాంపేటగాడ కన్ను పుట్టేస్తనే, నీ జాంపండు లాంటి బుగ్గ ముక్కేస్తనే, కొత్తపేటగాడ కొంగు లాగేస్తనే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తనే. నేను చుచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ. ఇంకో మూడో వ్యక్తి సర్ప్రైజ్ సర్ప్రైజ్ కావాలి అంతే కదా. వచ్చేసినాడు ది వన్ అండ్ ఓన్లీ సర్ప్రైజ్ ఎంట్రీ, డైలాగ్ కింగ్. హమ్మంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, హమ్మంటి చిన్నోడే బేటకొచ్చాడే. రికార్డింగ్ డాన్స్ జాతరకు వచ్చినారా? గివ్ రైస్ ప్యాకెట్ అండ్ టేక్ రైస్ ప్యాకెట్. నేను రైస్ ప్యాకెటే ఇచ్చినాడు, పాల ప్యాకెట్ తీసుకుంటుండు. అసలు ఆయన బిలు డైలాగ్ కింగ్ ని బిలు. ఈయననే డైలాగ్ కింగ్. ఇప్పుడు డైలాగ్ చెప్తాడు చూడు. పులిని చూడాలనుకో చూడు, తప్పులేదు. పులితో ఫోటో దిగాలంటే పులి కాదు సార్, అది పులితో ఫోటో దిగాలి. పులితో ఫోటో దిగాలనుకో దిగు, తప్పులేదు. సాని సెలవిచ్చు నేను గాని ఇది హ్యాపీ బర్త్డే కాదు, ఇంకొక డైలాగ్. చూడాలనుకో చూడు, తప్పులేదు. ఏం సార్? రెడీ సార్, టేక్ 2 యాక్షన్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. తట్టుకోదు, కూర్చో. ఒక సోఫాలోనే కూర్చో, రెండు సోఫాల్లో కూర్చోకు. మీకే చెప్తున్నా, ప్యాంట్ చినిగిపోద్ది. మా కామెడీ కింగ్స్ అండ్ ద కామెడీ ఎంపరర్ సుధాకర్ గారు కూడా వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ యువర్ ఫేవరెట్ రౌండ్, పంచ్ పటాకా. అండ్ పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ సీరియల్స్ ని బ్యాన్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఒకరు ట్యాంక్ బండ్ లో, ఒకరు గండిపేట చెరువులా. మేకప్ లేకుండా బతుకుతా, తిండి లేకుండా బతుకుతా, సీరియల్స్ లేకుండా నేను బతకలేను రవి, బతకలేను రవి, బతకలేను రవి. ఇప్పుడు నేను చేస్తా 100 ఎపిసోడ్స్ ఇదే. మా మనోభావాల గురించి నీకే తెలుసు. అమ్మాయిలు చెప్పండి, సీరియల్స్ బ్యాన్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? స్టార్ట్ చేద్దాం. హస్బెండ్స్ ని టార్చర్ చేస్తాం బై సీరియల్స్ బ్యాంక్ చేసేస్తాం. వాళ్ళని రోజు ఇంట్లో కూర్చోబెట్టి రే ఈ టీవీలో సీరియల్ రావట్లేదు, ఏదన్నా సీరియల్ లైవ్ సీరియల్ చేసి చూపించు. ఇప్పుడు నా కడుపులో పుట్టిపోయే బిడ్డ మీదేనండి. నెక్స్ట్, ఆడవాళ్ళు సీరియల్ ఆపేస్తే చంద్రముఖిలా మారిపోతారు. చంద్రముఖిలాగా శ్రీముఖిలాగా చెప్పు. నువ్వు ఒక్కటి చెప్పు, నీకు భాస్కర్ కి చిన్నప్పుడు ఏదైనా వరదలతో పుష్కరాలతో అంటే జన్మ జన్మ సంబంధం అంటారు కదా, అది ఉందేమో. ఒక్కసారి భాస్కర్ పక్కన నిల్చో. పక్కన థ్యాంక్ యూ. నెక్స్ట్, హస్బెండ్స్ క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు వైఫ్స్ టీవీ కట్టేస్తారు చూడనీకుండా. అమ్మో, మా సీరియల్ లేదుగా, మీరు టీవీలు చూస్తారా? నెక్స్ట్, వంట చేయడం మానేస్తాం. సీరియల్స్ ఎవరో గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేస్తారు, మా ఇంట్లో మాకెందుకు తిండి బ్యాన్ చేస్తారు మీరు? అక్కడ వాళ్ళ వైఫ్స్ కూడా కట్ చేస్తారు కదా. సో కడుపు మాడైనా సరే మీరు ధర్నాకి వెళ్ళి మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేస్తారని నమ్మకం. మగాడు పోయి ధర్నా చేయాలా పిల్లం కోసం, సీరియల్ కోసం? దరిద్రం. నెక్స్ట్, ధర్నా చేస్తాం. మా సీరియల్ స్టార్ట్ చేయాలి, లేకపోతే సుధాకర్ ని బాధేయాలి. యూట్యూబ్
సీరియల్స్ ని స్టార్ట్ చేయాలి, సుధాకర్ని పాడేయాలి. సీరియల్స్ ని స్టార్ట్ చేయాలి, సుధాకర్ని పాడేయాలి. అన్నా అన్నా వద్దన్నా, పాపం వచ్చిన పిల్లలన్నా. నెక్స్ట్ ఇంట్లో ఆడవాళ్ళు వంటొండడం స్టార్ట్ చేస్తారు. సీరియల్ బ్యాన్ చేస్తాయి కదా, Okay. అబ్బా అప్పుడు కానీ రోడ్డు మీద కర్రీ పాయింట్లు తక్కువైతే ఇవి ఉంటాయి కదా. నెక్స్ట్ పక్కింటోళ్ళతో ముచ్చట్లు పెడతారు. ఏమక్క 7 వారాలు కొన్నావా? చూసినా వడ్డానం ఏడున్నది ఆడ లోపడుంది, బయట పెట్టుకుని తిరుగుతారా అనే మనం ఆడోళ్ళం. నెక్స్ట్ మేము ప్రశాంతంగా పండుకోము, వేరే వాళ్ళని ప్రశాంతంగా పడుకోని ఏం చేస్తారు? ఎప్పుడు రేపు పొద్దున మీకు పెళ్ళయింది, మీ ఆయన మీరు పండుకున్నారు, సీరియల్ బ్యాన్ అయింది, ఏం చేస్తారు మీరు? నెక్స్ట్ ఏమవుతుందో అని చెప్పి కలవరిస్తూ ఉంటారు కదా. కలవరించుకుంటూ వాడిని పక్కన. వెరీ గుడ్. నెక్స్ట్ ఎర్రగడ్డ హాస్పిటల్లో బెడ్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. అసలైన మెంటల్లో ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్తారు కదా. అసలే సీరియల్స్ బ్యాన్ అయిపోయాయని బాధలో ఉన్నాం. ఎర్రగడ్డ గురించి మాట్లాడు. మీ ఆడోళ్ళని కూడా బ్యాన్ చేయాలి ఏదో రోజు, బయటికి రానివద్దు. అప్పుడు ఉంటారు మీరు. నెక్స్ట్ సీరియల్స్ బ్యాంక్ చేస్తే షాపింగ్ ఎక్కువ చేస్తారు. అక్కడ కూడా మాకేనా బొక్క? హైలైట్గా. నెక్స్ట్ వీళ్ళు పెట్టే టార్చర్ కి ప్రేమిసు సినిమాలో భరత్ లాగా అయిపోతారు. నువ్వు ఆల్రెడీ ఎట్లున్నావు నువ్వు? ఏదో ఒకసారి చేసి చూపి. నెక్స్ట్ సీరియల్స్ బ్యాన్ చేస్తే వెంటనే లేడీస్ అందరూ టీవీని OLX లో పెట్టి అమ్మేస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఏ టైంలో ఫ్రీడమ్ కోరుకుంటారు? ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా అని ఫ్రీడమ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఫ్రీడమ్ కావాలని అప్పుడు కోరుకుంటారు. నువ్వు అట్లా ఎవరి దగ్గరికి వెళ్ళన్నా ఇట్లా ఫ్రీడమ్ అదే అలానే కోరుకుంటాను. నెక్స్ట్ సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ కోరుకుంటారు. ఎలాగా థియేటర్ అంతా ఖాళీగా ఉండాలనా? ఆ ముక్క క్లియర్ గా చెప్పు. నెక్స్ట్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ పటాస్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు భార్య రవిని చూడడానికి, భర్త శ్రీముఖిని చూడడానికి ఫ్రీడమ్ కోరుకుంటారు. భార్య నన్ను చూస్తుందేమో ఓకే బాగున్నాడని, భర్త అబ్బా శ్రీముఖి ఇది మా ఇంట్లో పని మనిషి అయితే ఎంత బాగుంటుంది. నెక్స్ట్ రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు, బాడీ లాంగ్వేజ్ ఏదిరా? టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు. ఇదేందిరా? టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు అని చెప్పు ఒకసారి. రెడీ అవుతుంది. రెడీ. టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు, రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు. సార్ మీరు రెడీ అంటే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. సార్ ముందు ఎవరు వస్తారు సార్? భాస్కర్ పంపించేస్తున్నాం. ఓకే సార్. రెడీ. ప్లీజ్ వెల్కమ్ భాస్కర్. చాలా మంది అమ్మాయిలు చూస్తుంటాం మనం, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ఈ కాలం జనరేషన్ అమ్మాయిలు. ఒక అమ్మాయి యాక్చువల్ గా 2-3 సిమ్లు మెయింటైన్ చేస్తారు ఖచ్చితంగా. మనం ఒక సిమ్ వాడతాం కానీ 3 సిమ్లు వాడతారు. ఏంటి ఒక్కో టవర్ ఒకటి పెట్టుకుంటారు, ఒక్కొక్క నెట్వర్క్ కి. అయితే ఒక అమ్మాయి నిలగా ఒక రోజు ఏమైందంటే 3 బాయ్ ఫ్రెండ్స్ దొరికిపోయిన తర్వాత ఆ అమ్మాయి చెప్పే సమాధానం నిజంగా ఇన్స్పైర్ చేసింది. ఏంట్రా నిన్ను లవ్ చేస్తానని నువ్వు ఫీల్ అవుతున్నావా? నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు ఫీల్ అవుతున్నావు, నిన్ను లవ్ చేస్తున్నాను వీడు ఫీల్ అవుతున్నాడు. అరే మిమ్మల్ని అందరినీ లవ్ చేయలేక నేను ఎంత ఫీల్ అవుతున్నాను తెలుసా? ఇండియాలో 1000 మంది అబ్బాయిలకి 800 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. మిగతా 200 ఏమవ్వాలి? మా చంటి గారిలా ఉండిపోవాలి. చంటి గారికి? చంటి గారు అంటే మా గురువు గారు కాదు, మా ఇంటి పక్కన చంటి. ఎందుకంటే ఇన్వాల్వ్ చేస్తారు. అలానే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే అబ్బాయిలకి ఎలా ఉంటుంది? సాధారణంగా లవ్ అని తర్వాత ఫస్ట్ చాప్టర్ ముద్దు అడుగుతారు. అది అడిగితే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటాయి? ఉదాహరణకి మనం ఒక పోలీస్ కానిస్టేబుల్ అమ్మాయిని లవ్ చేసాం అనుకో, మనం ఎప్పుడైనా డాలి ఒక కిస్ ఇవ్వ అంటే ఏమంటుంది సార్? స్టాప్, హ్యాండ్స్ అప్. అదే పొరపాటున ఒక కండక్టర్ అమ్మాయిని లవ్ చేసాం అనుకో, డాలి ఒక కిస్ ఇవ్వ అంటే చెల్లలేని వాళ్ళకి ఎంత దిగండి, చెల్లలేని వాళ్ళకి ఎంత దిగండి. కానీ ఒక టీచర్ గాని లవ్ చేసాం అనుకో ఏమంటుంది తెలుసా అండి? ప్లీజ్ రిపీట్ ఇట్ 5 times డైలీ. అలానే ఈ కాలం పిల్లలతో మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఇలా ఒక పిల్లాడు ఏంటంటే వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చాడు, నాన్న ఈ లెక్క చెప్పవా అంటే పాపం చదువుకోలేదు. ఏం చెప్పాలో తెలియక కొడుకుని దగ్గర తీసుకొని బాధతో, ఒరే నాన్న నేనంటే నేను నాన్న కష్టాలు పడి చదివిస్తున్నాను, చిన్నప్పుడు మా అమ్మ నాన్న దగ్గర డబ్బు లేదు, నన్ను చదివించలేకపోయారు అన్నాడు. వెంటనే ఈ బొడ్డోడు చిచ్చి
నీకు మాత్రం మంచి అమ్మానాన్న దొరికారు, నీకు మాత్రం మంచి అమ్మానాన్న దొరికారు. ఇప్పుడు సుధాకర్ లాంటి వాడు కానీ నా కొడుకు పుట్టాడు స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇలానే మన శ్రీముఖి లాంటి టీచర్ సుధాకర్ లేపడిగింది, సుధాకర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా చెప్పు, నీటిలో కప్ప తేలుతుంది రాయి మునుగుతుంది, ఎందుకంటే ఏం చెప్పాడు తెలుసా వీడు? వెరీ సింపుల్ టీచర్, రాయికి ఈత రాదు కప్పకి ఈత వచ్చాడు. ఒక ఆయన ఏం చేశాడంటే జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాడు. జాతకం అంతా చెప్పుకున్న తర్వాత, ఏంటి సార్ అందరూ జాతకాలు చెప్తున్నారు, నా దగ్గర ఎంతమంది దగ్గర జాతకాలు చూపించుకుంటున్నా కూడా అసలు జేబులో చిల్లి గవ కూడా రావట్లేదు, రోజుకి కనీసం ₹1 కూడా ఇన్కమ్ లేదు సార్ అన్నాడు. వెంటనే జ్యోతిష్యుడు చాలా కోపం వచ్చింది, ఏదో సిగ్గుందారా నీకు, చేతిలో చిల్లి గవ్వ లేకుండా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తావా? అరే నీకు సిగ్గుందారా, నా జేబులో చిల్లి గవ్వ లేదని తెలియనాడు నువ్వేం జ్యోతిష్యం చెప్తారా అన్నాడు. మన ఆర్టీసీ బస్సులో చూసుకున్నట్టయితే చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే, చిల్లరున్నోరు మాత్రమే పైకెక్కండి, చిల్లరున్నోరు మాత్రమే పైకెక్కండి అన్నాడు. ఒక 20 మంది ముష్టిలు వచ్చేసారు లోపలికి. ఓకే ఇది ఇంకా పర్వాలేదు, టికెట్ తీసుకుని వాళ్ళు చేయొద్దండి, టికెట్ తీసుకుని వాళ్ళు చేయొద్దండి అన్నాడు. డ్రైవర్ 2 చేతులు ఎత్తాడు, తీసుకెళ్ళి లేచేట్టుగా గుద్దేశాడు. మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు పాడిన ఐ వాంట్ ఫాలో ఫాలో యూ సాంగ్ కమిడియన్స్ పాడితే ఎట్లుంటుందో చేసి మన శ్రీముఖి హీరోయిన్ అయ్యి కొండవస లక్ష్మణరావు గారు పొరపాటున ఆ సినిమాలో హీరో అయితే ఆయన శ్రీముఖి కోసం పాడితే ఎలా ఉంటుంది? I wanna pala 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 yo. I wanna pala 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 yo. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna pala 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 yo. I wanna pala 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 yo. మరి ఇదే పాట ఎంఎస్ నారాయణ గారు పాడితే ఎలా ఉంటుంది? I wanna follow yo. I wanna follow yo. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాకు మనోభావాలు ఉంటాయి అంటూ చాలా ఫీలింగ్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ సర్ప్రైజ్ ఎంట్రీ దుర్గారావు. అప్పుడు నేను ఆర్టిస్ట్ని, ఒకప్పుడు మేకప్ మ్యాన్ కష్టమైందో, లేడీస్ కి అయితే మేకప్ ఎలా ఉండిద్ది, బాయ్స్ కి అయితే మేకప్ ఎలా ఉండిద్ది, దాని కష్ట సుఖాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్పగలను. అప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయికి ఎలా మేకప్ వేస్తాను మీరు చూడండి. అమ్మాయి కావాలి కదా నీకు ఇప్పుడు? రవి ఆల్రెడీ అమ్మాయి కొద్దిగా గడ్డం కొద్దిగా మీసం పెట్టు అంతే తేడా, మిగతా పెరిగింది. అరే దా రవి, దాచిపెట్టుకోడే బుద్ధి దాట్లరా. ఇంకొచ్చండి ఇది ఈ క్లాత్, ఇది వాటర్ స్ప్రే. ఏం పెడుతున్నావు? చెయ్యి పెడుతున్నా. స్పాంజ్ పెట్టుకో, బ్రష్ పెట్టుకో. నీకు తెలీదు మేడం, స్పాంజ్ పెట్టాను స్కిన్ దెబ్బతిన్నిద్ది. ప్రతిసారి మేడం అనకరా. ఐ షాడో. అరే బ్రష్ తో నేరా, ఐ షాడో అన్న బ్రష్ తో నేరా. బ్రష్ అయితే సరిగ్గా రాదు, అక్కడక్కడ ప్యాచ్లు ఉంటాయి. అదే సార్ చేతి అయితే స్మూత్ గా ఉండేది, అందంగా ఉంటుంది. ఐలైనర్ కి ప్యాచ్ లేదురా. ఎంతో మంది చేసా, సంవత్సరం 10 సినిమాలు చేసా. మొత్తం ఈ చేతోనేనా? ఈ చేతనా. మరి అదే కడుక్కోకుండా చేస్తే నాకు బాధ కదా. ఎత్తే వేయించుకోవాలి. ఏంద్రా ఎత్తే? మేకప్. ఇప్పుడు లిప్టిక్. స్మైల్. లిప్స్టిక్ దాంతో వేస్తారు, అది నేను వేసుకుంటా. అది దాంతో అయితే ప్యాచ్లు వస్తాయి మీరు, అదే చేస్తే స్మూత్ గా వచ్చింది. లిప్స్టిక్ ప్యాచ్లు వస్తున్నాయా? అరే నువ్వు ప్రతిసారి వేసే ముందు నా ముక్కు తిరిగి అనకరా, చచ్చిపోతున్నా. ఇష్టంతో వేస్తున్నా మీరు, అర్థం చేసుకోండి. లిప్స్టిక్ కూడా వేలుతో పెట్టడం ఫస్ట్ టైం. ఆ సౌండ్ లేంట్రా.
ఫస్ట్ హీరోయిన్ కదా ఇంతవరకే గేయలే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నీకు అంతే కాదు, హీరోయిన్ ఫస్ట్ టైం. కొన్ని సినిమాలు చేస్తున్నా తెలుసా మేడం? అరే నువ్వు చెయ్యి రాకని ఎంతమందికి మీరు వేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ అండి, నాకు ఇండస్ట్రీ కొత్త, కానీ మీరు ఇలా చేస్తే మా ఆయన తిడతాడండి. మీ ఆయన తిట్టారండి, ఇట్లా చేస్తేనే ఇంక ఎంతో దూరం వెళ్తారు పైకి. ఓకే, మరి మా దుర్గారావుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇప్పటిదాకా అమ్మాయికి వేసావు కదా మేకప్, ఇదే మేకప్ మ్యాన్ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మేకప్ కుర్చీ తెచ్చుకోండి. రే హీరోరా, సినిమా హీరో. హీరో అవ్వాలంటే ముందు కుర్చీ తెచ్చుకుని కూర్చుంటేనే తొందరగా పైకి వస్తారు. తొందరగా 4 చుక్కలు అంతే, తొందరగా అంటే తొందరగా. మీరు ఎట్టే చెప్పాలి, మీరు చెప్తే కానీ మేము వేసేలాగా ఉన్నాను. చూస్తుంటే ఎరిపప్పులా కనిపిస్తున్నానా? ఏంట్రా ఈ పెయింట్లతో? హీరోరా. హీరో అయితే మేకప్ చేయకూడదా? మేకప్ మ్యాన్, ఆఫ్టర్ ఆల్ మేకప్ మ్యాన్ నువ్వు. ఆఫ్టర్ ఆల్ మేకప్ మ్యాన్. అసలు మేకప్ మ్యాన్ గురించి నీకు తెలుసా? నీకు తెలుసారా? తెలుసా? నేను చెప్తాను. నేను మేకప్ మ్యాన్. అలాగే మేము వచ్చే ముందు మా పిల్లల మొహం చూసినా, మా లవర్ మొహం చూసినా చూడకపోయినా మీ మొహం చూస్తాం పొద్దున. ఒక నల్ల మనిషిని ఒక తెల్లగా మనిషిని మార్చగలరు. అది ఎవరు? ఒక మేకప్ మ్యాన్. ఆఖరికి మీరు స్నానం చేస్తారో లేదో తెలియదు. ఒక అమ్మాయికి డ్రెస్ లేకపోయినా పర్వాలేదు, డ్రెస్ ఒక అమ్మాయి కొత్త డ్రెస్ లేకపోయినా పర్వాలేదు, మేకప్ చేయకుండా ఏ సెట్ లోకి వెళ్ళదు. ఒక్కలైనా మేకప్ లేకుండా సెట్ లోకి వెళ్తారా? వెళ్ళదంటే వెళ్ళదు. వెళ్ళరు. దీనికి కారణం ఒక మేకప్ మ్యాన్. ఆఖరికి ముత్యాలు ఎన్నో ఉంటాయి. ఏమన్నారా? ముత్యాలు మట్టి మేలు అక్కడ మొహాన్ని మొత్తం ఉంటాయి. అవన్నీ కవరప్ చేసేది, స్క్రీన్ మీద కనిపించేది ఎవరు? ఒక మేకప్ మ్యాన్. మేకప్ గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఉదయం కాలం ఆపరా, ఇప్పుడు అర్థమైందిరా. ఇప్పుడు మేకప్ నేర్చుకునే కోర్స్ ఎక్కడిస్తారో చెప్పా, నేను కూడా అయితే మేకప్. ఒక మేకప్ మ్యాన్ అంటే ఇంకా కాలేదా? బయటికి వెళ్ళాలన్నా మేకప్ చేసుకుంటది, బయట ఏదైనా ప్రోగ్రామ్ ఉండాలన్నా మేకప్ చేసుకునేది. మేకప్ లేకుండా ఒక అడుగు పెట్టిందేమో లేదు, అడుగు ఇంకా ఉందిలే. జబర్దస్త్కి మేకప్లు చేయాలన్నా నేనే, దాన్ని నిలబెట్టాలన్నా నేనే. వాళ్ళు ఇగ్గులు పెట్టాలన్నా మేమే. విగ్గులు తగలయ్యా. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సామాన్లతోనే ఉంటాం. మీరు మాత్రం కారు అవి తీసుకుంటారు. మీరు మాత్రం వచ్చేంటారు. ఇప్పుడు మన పటా స్టేజ్ మీదకి రాబోతున్న కమిడియన్ యూట్యూబ్ స్టార్ సుధాకర్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, అట్లీస్ట్ మీకు హ్యాండ్ షేక్ ఇస్తున్నా గానీ మా సుధాకర్ మీద చెయ్యలా వేసింతాను అని చాలా బయట మాట్లాడుకున్నారు. నీకే కాదు ఫ్యాన్స్, మా ఫ్యాన్స్. ఒకసారి మీ ఫ్యాన్స్ కి చెప్పుకుంటూ శ్రీముఖికి నేమ్ అనొద్దు అని.
ఫ్యాన్స్ ఎవరు శ్రీముఖిని ఎవరు ఏమనొద్దు, ఎందుకంటే శ్రీముఖి అంటే మా ఇంటి ఆడపడి అని చెప్పాను. ఫ్యాన్స్ ఇంకోటి శ్రీముఖిని ఏమనొద్దు, రవిని మాత్రం సరే రవి గురించి మీరు ఆలోచించండి. విచ్చేసిన బంధువులకు స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన మన పటాస్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. సూపర్ స్టార్ట్ సార్. అయితే ఇక్కడ నేను ఒకటి మీకు ఒక ఎక్సర్సైజ్ నేర్పించాలనుకున్నాను. ఇది జోక్ కాదు, ఇది సారీ సార్. ఓవర్ చేస్తున్నాను కొద్దిగా. లేదు సార్, అంటే ఫిక్స్ చేసుకున్నాను సార్, ఏ జోక్ చెప్పినా శ్రీముఖి కొద్దిగా ఓవర్ చేస్తున్నాను కదా. అవును సార్, చెప్పండి సార్, ఫ్యాన్స్ ని చూసుకోండి. ఓకే ఫ్యాన్స్ చూసుకోండి సార్. ఒక ఇద్దరు భార్య భర్తలు, భార్య భర్తలు ఇద్దరే ఉంటారు, నీకు లాస్ట్ టైం కూడా చెప్పా. సారీ భాస్కర్, యు ఆర్ బయింగ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యూట్యూబ్. అరే నీకు యూట్యూబ్ గురించి తెలియదురా. ఇద్దరు అడిగి ఎలా ఉంటుంది. భర్త టీవీ చూస్తున్నాడు, భార్య బయట నుంచి వచ్చింది, భర్త టీవీ చూస్తూ వాళ్ళు ఏడుస్తున్నాడు, బాగా ఒక్కబట్టి ఏడుస్తున్నాడు. భార్య వచ్చింది, అబ్బా ఏ సీరియల్ చూస్తున్నారండి అంత బాగా ఏడుస్తున్నారు, నేను చూస్తానని వెళ్ళి చూసరికి సీరియల్ పక్క అది మన పెళ్లి సీడే. పెళ్లి సీడీ చూసుకుంటున్నా. నెక్స్ట్ సార్, నెక్స్ట్. ఓకే ఫ్యాన్స్ చూసుకోండి, ఇంకో జోక్ చెప్తున్నాను. చెప్పండి సార్. ఈ మధ్యన మన యాంకర్ చూస్తున్నాం రెగ్యులర్ గా, యాంకర్స్ ని. అంటే ఇప్పుడు ఇంగ్లీష్, అంటే ఇప్పుడు ఈ యాంకర్ ఉంది మామూలు కొద్దిగా ఇంగ్లీష్ సరిగా రాదు, కానీ ఇంగ్లీష్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తుంటుంది యాంకర్. యాంకర్ ఎలా ఉన్నారంటే తెలుగు ఎంత అద్భుతంగా మాట్లాడారు, నేను చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడారు తెలుగుని. ఈ తెలుగుని కూని చేసే యాంకర్ చాలా మంది ఉన్నారు. అయితే ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా కొత్త కొత్త ప్రోగ్రామ్స్, వెరైటీగా ఉన్నాయి. టైటిల్ వచ్చేసి ఇప్పుడు కావాలా రేపు కావాలా. ఒక ఛానల్ కి టైటిల్ పెడితే ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఆ ఛానల్ పనిచేస్తుంది. హలో సరే, ఇప్పుడు కాలే రేపు కాలే ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నానండి. హలో, ముందుగా మీ పేరు చెప్తారా? నా పేరు సుబ్బారావు. సుబ్బారావు గారు, మీకు ఇప్పుడు కావాలా రేపు కావాలండి? నాకు ఇప్పుడే కావాలి. అబ్బా మీకు బాగా తొందర ఎక్కువండి బాబు. సుబ్బారావు గారు, మీరు యాక్చువల్ గా ఖాళీ టైం ఏం చేస్తుంటారండి? నాకు ఖాళీ టైం దొరికితే మాట బట్టలుతాను. అబ్బా చాలా బాగుందండి. ఇంకా ఖాళీ టైం దొరికితే మా పని మంచి కాలు పడుతుంటాను. అబ్బా మీరు ఏది మాట్లాడి కాబట్టి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, మీరు ఎక్కడ ఉంటారండి? అమీర్పేటలో ఉంటాను. అమీర్పేటలో ఎక్కడండి? శ్రీ వెంకటేశ్వర అపార్ట్మెంట్. ఎన్నో ఫ్లోర్ ఉంటారు? థర్డ్ ఫ్లోర్. నేను అక్కడ ఫ్లాట్ నెంబర్ ఉందండి 301. అయ్యో 301 అంటే నేను ఉంటానండి. పిచ్చి మొద్దు, నీ మౌన్ని మాట్లాడుతున్న బీరతాలు ఎక్కడ పెట్టవే? చీమ ఏనుగు జోక్ చెప్తుంది, మీకు తెలియదు కదా. ఏనుగు చీమ వంటలో ఫంక్షన్ ఉంది, ఏనుగుని అడుగుతుంది, ఏనుగు నువ్వు వేసుకున్న నెక్కరిస్తే నేను సరదాగా మా ఇంట్లో ఫంక్షన్ తీసుకెళ్తాను. నా నెక్కర్ తీసుకొని నువ్వేం చేస్తావు? నీకు తోడుకోరు రాను కదా. కాదు, మా ఇంటికి వెళ్ళి నేను టెంట్ వేసుకుంటాను, ఆ నిక్కర్ ఇచ్చే అని చెప్పింది. హౌ ఇస్ ఇట్ జోక్? సూపర్, వండర్ఫుల్ సార్. అదేంటి వీళ్ళందరూ వెళ్ళిపోయారండి? నాకు కూడా తెలియదు సార్, ఇప్పటివరకు. మీరెందుకున్నారండి? ప్రతిసారి అంటే మీ ఎపిసోడ్ లో పంచపటాక చేస్తున్నాం గానీ గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొరియర్ చార్జెస్ ఎక్కువైపోతున్నాయి మాకు, అందుకే ఆ ఒక్క అబ్బాయిని ఆపాం మేము. లేదా అతను కూర్చోబెట్టి జోక్ చెప్తే ఉంటుంది ఒకసారి. వద్దు సార్, వచ్చే నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయంటే అందులో పసిప్రాణం. నాన్న వెళ్ళి నీ పంచపటాక గిఫ్ట్ తీసుకుపోతున్నా. సీరియల్స్ ని బ్యాన్ చేస్తే మన పరిస్థితి ఏంటి? సీరియల్స్ బ్యాన్ చేస్తే వెంటనే లేడీస్ అందరూ టీవీని OLX లో పెట్టి అమ్మేస్తారు. మీ పేరేంటండి? గోపి. గోపి గారు, మీరు కూడా నాలాగా అద్భుతంగా జోక్ చెప్పి నాలాగా ఎదగాలి. అమ్మో వద్దు. మా సుధాకర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫండ్? దుర్గా ఇస్తాడు. రవితేజ ఒక డైలాగ్ చెప్తారు, పెద్ద డైలాగ్. అదే డైలాగ్ ని యాస్టీజ్ మీరు చెప్పాలి. ఓకే తప్పకుండా, రెడీ.
యాక్షన్. ఇంటి పే డాను ఒంటి పే సీను అమితాబ్ బచ్చన్ గా పెద్ద ఫ్యాన్ బిల్లు 70%, గుట్కాలు 80%, డాన్స్ ఇన్ 100, కొడితే పడిపోవటాలే లేవటాలు లేవు. ఎస్ ఆల్రెడీ. ఇంటి పేరు సీను, ఒంటి పేరు డాను, అమితాబ్ బచ్చన్ కి పెద్ద ఫ్యాను, గుట్కాకి ఇంటి పేరు డాను ఒంటి పేరు సీను అమితాబ్ బచ్చన్ కే పెద్ద ఫ్యాను, బిల్లు 70%, బీర్లోనా గుట్కాలు 80%, డాన్స్ ఇన్ 100, కొడితే పడిపోవటాలే లేవటాలు లేవు. నాకు అర్థం కాదు, లాస్ట్ అర్థం కాలేదు. అర్థం కాలేదు, అదే చెప్పు. లాస్ట్ కి కొడితే పడిపోవటాలే లేకొట్టాలు లేవు అంటే నేను ఒక దావ అవన్నీ తాగేసాను, ఒక దెబ్బ కొట్టాను, మళ్ళీ లేపుతారా? చెప్పను. అట్లా ఉండిద్ది. ఎస్, ఈ పోటీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకనంటే ఇది అసలు ఇందులో చాలా రసవత్తరంగా జరుగుతుంది. మీరు మాత్రం ప్రతిరోజు మర్చిపోకుండా చూడవలసిన ప్రోగ్రామ్ పటాస్ ఫుల్ టు బిందాస్. స్టార్ట్ ద పోటీ సార్. ఇంటి పేరు సీను, ఒంటి పేరు డాను, నేను అమితాబ్ బచ్చన్ పెద్ద ఫ్యాను, గుట్కలో 70%, ధనరాజ్ గారు రియల్ లైఫ్ లో ఒకవేళ తాగేసి ఇంటికి వెళ్తే ఇంట్లో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాం. ఏమా పడుకున్నావు వీడియోస్కు? ఏం చేస్తున్నావు? స్కిట్లు రాసుకుంటున్నామా? ఎవరైనా బాతుల్లో స్కిట్లు వేస్తారా?